నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. ప్రస్తుత వాతావరణ పరిస్థితిని అందరం సమిష్టిగా ఎదుర్కోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని స్థానిక ఎల్లమ్మాలయంలో చండీయాగంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఉస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని గ్రామాల సర్పంచుల అధికారులకు పలు సూచనలు చేశారు. త్రాగునీటి సమస్య, వ్యవసాయానికి, ఆరుతడి పంటలపై రైతాంగానికి అవగాహన కల్పించాలని, విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. గ్రామాలలో పెండింగ్ పనులు, శాంక్షన్ అయిన పనులు వెంటనే పూర్తి చేయాలని సర్పంచులకు సూచించారు. ఇంకుడు గుంతలు నిర్మించడంలో ముందుండే గ్రామాల అభివృద్ధిలో తాను ముందు ఉంటానని, ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు లేకుండా పరిష్కారం చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో జలశక్తి సంరక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. Everybody present over here. Target 88 target ఇచ్చారు కానీ ఊర్లో చుట్టుపక్కల దవాఖాన కింద కార్యక్రమం అవుతుంది. అమలాపురం కేంద్రీకరణ కొంత తక్కువైతుందట. గర్భిణీ స్త్రీలు ఊర్లో అంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితి మనం దాన్ని ఎదుర్కోవడానికి ఏ విధంగా అందరం కలిసి త్రాగునీటి సమస్య కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన ఆరుతడి పంటలను రైతాంగాన్ని అవగాహన కలిగించే కార్యక్రమం కావచ్చు, లేదా విద్యుత్కు సంబంధించింది కావచ్చు, రవాణా సౌకర్యం సంబంధించి కావచ్చు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద మరి ఇంకుడు గుంతలు, ఫామ్ పౌండ్స్, బోర్వెల్ రీఛార్జీలను చేసుకునే పిట్స్ను, అదేవిధంగా గుంటలకు సంబంధించినటువంటి విపిజిఎస్ కింద తీసుకోవడంతో పాటుగా వ్యవసాయ పొలాలకు 2.5 ఎకరాలు ఉన్న వారికి 3 లక్షల రూపాయలతోటి మరి బావి దొరుకునే అవకాశము, ఆయిల్ ఫామ్కు సంబంధించిన, వ్యవసాయానికి సంబంధించిన విత్తనాల సబ్సిడీ సరఫరా, ఉచిత సరఫరా, అన్ని అంశాలు కూడా మనం చర్చ చేసుకున్నాం. నేను మీ అందరినీ గ్రామ సర్పంచులుగా, మీరు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా ఆ పెండింగ్లో ఉన్న ఇంజనీర్లు కూడా తొందరగా కట్టేయండి. కొత్త శాంక్షన్లు వచ్చినాయి. దాంతో పాటుగా ఈరోజు నేను ఇంతకు చెప్పినట్టుగా ఒక బీపీజీ రామ్కి సంబంధించినటువంటి ఆ ఫామ్ ఫామ్స్లో లేకపోతే ఇంకుడు గుంతల్లో కట్టుకునే గ్రామ అందరికంటే ముందుంటే వాళ్ళకు కొంత సహకారం చేయడానికి అభివృద్ధిలో నేను ముందుంటానే మాట మనం చెప్తాను. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి అదనపు గదులు, కాంపౌండ్ వాల్స్, కిచెన్కి సంబంధించి కూడా కట్టుకోవచ్చు. నేను పాఠశాల ప్రభుత్వ విద్యార్థుల సంఖ్య పెంచే ప్రయత్నం చేయండి. ఆయిల్ ఫామ్ కూడా మన పక్కనే నర్మెటల్లో ఉంది కాబట్టి ఆయిల్ ఫామ్ కూడా ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి నేను సందర్భంగా కోరుతూ, మిగతా అన్ని కార్యక్రమాలు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి